వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయోధ్య రామ మందిర హుండీలో విరాళాల చోరీ కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 40 రోజుల్లోనే 70 సార్లు దొంగతనాలు జరిగినట్లుగా సిట్ గుర్తించింది. సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడి నగదును మాయం చేసినట్లుగా ఈ నేపథ్యంలో విచారణలో వెలుగు చూసింది. దొంగిలించినటువంటి డబ్బును వాష్రూమ్లలో దాచి పంచుకున్నట్లుగా సమాచారం. కేసులో 8 మంది నిందితులను అయితే సిట్ అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుకు తరలించే సమయంలోనూ నిధుల మళ్లింపు అయితే జరిగినట్లుగా తెలుస్తోంది. బాలరాముడి బంగారు వెండి ఆభరణాలు కూడా మాయమైనట్లుగా గుర్తించారు. చెవిపోగులు ముక్కు పుడకల లెక్కల్లో కూడా భారీ తేడాలను అయితే గమనించారు. నిందితులకు జూన్ 29 వరకు పోలీస్ కస్టడీ విధించారు. విరాళాల భద్రతపై దేశవ్యాప్తంగా విమర్శలైతే వెలువెత్తుతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించినటువంటి వివరాల ప్రకారం మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు కేవలం 40 రోజుల్లోనే దాదాపు 70 సార్లు అక్కడ చోరీ జరిగింది. సీసీటీవీ దృశ్యాలు ఇతర ఆధారాల ద్వారా దీన్నైతే గుర్తించారు. 79.85 లక్షల నగదునైతే వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనం జరిగేటువంటి సమయంలో సీసీ కెమెరాలకి అడ్డంగా నిలబడి ఆ నగదుని మాయం చేసినటువంటి వైనం కూడా వెలుగు చూసింది. తరువాత ఈ నగదును మాయం చేసిన తర్వాత ఈ నగదు పంపకం అక్కడికక్కడే వాష్రూమ్లోనే ఈ నగదు పంపకం అనేది చేసుకొని ఎవరికి వారే పంచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే బ్యాంకుకు తరలించేటువంటి సమయంలో కూడా నగదులో చాలా వరకు గోల్మాలైంది. రూపాయితో సహా లెక్క చూపాల్సినటువంటి అధికారులే అక్కడ చేతివాటను ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? ఇది భక్తులు ప్రశ్నిస్తున్నది. బాలరాముడి మీద మేమెంతో అభిమానంతో ప్రేమతో ఆయనకు సమర్పించినటువంటి కానుకలు ఈ స్థాయిలో పక్కదారి పట్టాయా? అసలు మేమిచ్చినటువంటి రూపాయిలో కనీసం 10 పైసలైనా దేవుడికి వెళ్ళిందా? నిర్మాణ సమయంలో కావచ్చు, తర్వాత సంవత్సర కాలంలో బాలరాముడిని దర్శించుకున్న వారు సంఖ్య కొన్ని కోట్లలో ఉంటుంది. ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి గుండెల్లో రాముడు ఉంటాడు. ఇది అప్పుడు చెప్పినటువంటి స్లోగన్. ఇదే ఉద్దేశంతో చాలామంది అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత దేవాలయాన్ని సందర్శించడానికైతే వచ్చారు. ఆ సందర్శించేటువంటి సమయంలో కూడా వారు ఎంతో ప్రేమతో భక్తితో బాలరాముడికి బంగారు కానుకలు, అలాగే నగదు కావచ్చు, ముక్కు పుడకలు, చెవిపోగులు, వెండి వస్తువులు అవి విపరీతంగా సమర్పించారనేటువంటి మాట. వాటికెక్కడా కూడా లెక్కలేవు. సీసీ కెమెరాల ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి లెక్కల కేటాయింపులో కెమెరాకు అడ్డంగా నిలబడి ఆ ఫుటేజ్ అంటే అక్కడ దొంగతనం చేస్తున్నట్లుగా ఎవరికి అర్థం కాకుండా తెలియకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడి ఆ నగదును గోల్మాల్ చేశారు అని అంటే సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏమైంది? ఏ రోజుకు ఆ రోజు సీసీ కెమెరాలని పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు కావచ్చు, అలాగే సిబ్బంది కావచ్చు ఏం చేస్తున్నారు? ఒకవేళ ఉంటే వాళ్ళకు కూడా ఇందులో వాటా ఉందా? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. బాలరాముడికి ఎంతో అందంగా ఉంటుందని ముక్కు పుడకలు, చెవిపోగులు కూడా సమర్పించారు చాలామంది. ఉత్తర భారతదేశంలో ఈ సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచే బంగారం వెండి రూపంలో చాలా వరకు వచ్చింది. దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి వారు ఇటు బంగారు వెండితో పాటు నగదుని ఎక్కువగా సమర్పించినటువంటి పరిస్థితి. ఇది కాక స్వామివారికి విరాళాల రూపంలో వచ్చినటువంటి నగదు విషయంలో కూడా సమర్పించినప్పుడు కనీసం రసీదు వీరు అడగకపోవడం కానీ లేకపోతే వారు ఇవ్వడం కానీ ఏదీ జరగలేదు. ఇది ప్రధానంగా అక్కడ వినిపించినటువంటి ప్రశ్న. కేవలం దేవాలయంలోకి ఎంటర్ అవ్వగానే అంతా రామమయం అయిపోయి ఒక భక్తి భావంతో అక్కడ ఉప్పొంగినటువంటి భక్తి భావంతో భక్తులు పారవస్యంతో ఉన్నటువంటి సమయంలో వారు సమర్పించినటువంటి నగదు ఇతరత్ర వస్తువులకు సంబంధించి ఎక్కడా లెక్క జమ లేదు. ఇది గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది రాజకీయంగా కూడా పెను సంచలనాలకు దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ పరిణామాల మధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి పేర్లు ఎఫ్ఐఆర్లో లేకపోయినప్పటికీ అరెస్ట్ అయినటువంటి కొందరు నిందితులు తమ సన్నిహితులేనన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అక్కడ తెలుస్తోంది. ప్రధానంగా ఈ ఘటనపై స్పందించినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజల విశ్వాసంతో చెలగాటమాడినటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. ఇది యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ కింద చూడొచ్చు మనం. దోషులు కఠిన శిక్షను ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం కూడా చేశారు ఆయన. ఇక ఈ వ్యవహారం మీద రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. అయోధ్య రామ మందిరం వంటి
దేశంలోని అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలో విరాళాల భద్రతపై పారదర్శకతపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలైతే లేవనెత్తుతోంది. దర్యాప్తులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలోని ఈ స్థాయిలో అంశాలు వెలుగు చూస్తే అసలు నిజంగా ఇదంతా కూడా గత 2-3 నెలల కాలంలో జరిగినటువంటి పరిణామాలుగా కూడా చెప్తున్నారంటే దాదాపు ఒక 40 రోజుల వ్యవధిలోనే 70 సార్లు జరిగింది అంటే అంతకుముందు ఇంకెన్నిసార్లు జరుగుంటుంది. అసలు రాముల వారికి ఈ స్థాయిలో నగదు వచ్చింది, ఈ స్థాయిలో బంగారం ఉంది, ఈ స్థాయిలో వెండి నిల్వలు ఉన్నాయి అని ఎక్కడైనా స్పష్టంగా ప్రకటించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మనం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ చూస్తాం, చాలా ఆర్గనైజ్డ్గా ఆ విరాళాల సేకరణ కావచ్చు, లేకపోతే హుండీ లెక్కింపు కావచ్చు, ఆన్లైన్ విధానం కావచ్చు, ప్రతి రూపాయి, ప్రతి వెండి వస్తువు, ప్రతి బంగారం కానీ ఇసుమంత బంగారం కూడా చేజారకుండా అక్కడ లెక్కల రూపంలో ఏ విధంగా భద్రపరుస్తాం. దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచి ఎన్నో రకాల వివాదాల దాని తర్వాత కోర్టు తీర్పు తర్వాత అక్కడ ఆలయ నిర్మాణం జరిగి ఎంతో మంది భక్తుల నమ్మకాన్ని పొందినటువంటి ఆ దేవాలయంలో జరిగినటువంటి విరాళాలకు సంబంధించి భద్రత కరువు. మనం విరాళాలు సమర్పిస్తే స్వామివారికి కాదు, ట్రస్ట్కి కాదు, పరాయి వ్యక్తుల పాలవుతుందనేటువంటి రావడంతో దాదాపుగా రోజుకు 8 నుంచి 12-15 లక్షల మధ్యలో వచ్చేటువంటి హుండీ ఆదాయం కేవలం ఈ వివాదాల తర్వాత ₹1,00,000 పడిపోయింది. కేవలం ₹1,00,000 పడిపోయింది. అంటే స్వామివారికి మనం సమర్పించేటువంటి నగదు ఇతర కానుకలు ఏవి కూడా స్వామివారికి కానీ ట్రస్ట్కి కానీ భవిష్యత్ తరాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని ఒకే ఒక భావంతో ఉన్నటువంటి వారు కొంత సమర్పిస్తున్నారు తప్ప భారీ తేడాను కూడా మనం చూస్తున్నాం. చూడాలి, ఇది రాజకీయ పరంగా వచ్చే ఎన్నికల సమయానికి ఇది కూడా ఒక మైనస్ అవబోతోంది. రాజకీయ రంగం అయితే పులుముకుంది, కానీ యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి కామెంట్స్తోనైతే యోగి కామెంట్ చేశారు కాబట్టి, యోగి చెప్పారు కాబట్టి అది ఒక భరోసా కింద చూస్తున్నాం. ఎవరైతే దీని వెనుక ఉన్నారో వారిని కఠినంగా శిక్షిస్తాం. దోషులు ఎంతటి వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఈ మాట యోగి ఆదిత్యనాథ్ చెప్పిన తర్వాత భక్తుల్లో ఒకంత నమ్మకం అయితే వచ్చింది. చూడాలి, రాబోయే రోజుల్లో బాలరాముడి బంగారం కానీ, ఇతర వస్తువులు కానీ, లేకపోతే ఇతరత్ర స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు కానీ ట్రస్టుకు చెందుతాయా, లేకపోతే ఇదే రీతిన పక్కదారి పడతాయా అనేది.